అందరూ ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. నేను వీడియో దేని గురించి చూస్తున్నానో. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, థంబ్‌నెయిల్ చూసారు గదనండి. ఏంటి మ్యాటర్ ఏంటి అని. అదండి మ్యాటర్. చాలామంది అసలకి ఎవ్వరి వాట్సాప్ ఓపెన్ చేసినా, వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూసినా, ఇన్‌స్టా ఫీడ్ చూసినా అండ్ ఇన్‌స్టాలో పోస్ట్ చూసినా ప్రతి ఒక్కరు చూసారుగా ఇలా ప్రతి ఒక్కరి దాంట్లో ఇదే ఉంటుందండి. అసలు ఏంటి? అసలు ఎందుకిలా చేస్తున్నారు? అసలు దాని గురించి ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి? దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. యూజ్ ఏముందండి? ఏం లేదు. జస్ట్ మన ఫోటోస్ కొంచెం న్యూ లుక్ కనిపిస్తది. అండ్ మన ఫోటోస్ ఓల్డ్ జనరేషన్‌కి రిలేటెడ్‌గా కనిపిస్తాయి. అంతే దానికి మించి ఏం లేదు. అంత కావాలనుకుంటే మనం మంచిగా రెడీ అయ్యి అందులో ఎట్లుందో అట్లా రెడీ అయ్యి ఫోటో షూట్ చేపించుకుంటే బెటర్ కదండీ దీని బదులు. అండ్ మనీ గురించి ఆలోచించుతున్నారేమో. ఇదైతే ఫ్రీ వస్తుంది గదా! ఇప్పుడైతే మనం మనీ పెట్టుకోవాలి ఫోటో షూట్ చేపించుకోవాలంటే. ఇందులో అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ గురించి చూసుకుంటున్నారా మీరు? దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూసుకోవట్లేదు ఎవరు. అది యూజ్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లమో మీకు ఎవ్వరికీ ఇంకా అర్థం అవ్వట్లేదు. మీలాగే ఒక పర్సన్ గూడా సేమ్ మీలాగే యూజ్ చేసుకుంది. ఈ సో ఇలాంటి ఈ జెమినీ ఏఐ ఇలాంటివి అండ్ గూగుల్ ఏఐ ఇలాంటివి గిబ్లీ ట్రైనింగ్ ఇలా చాలా వచ్చాయండి. చాలా వచ్చాయి. అవి వస్తాయి, పోతాయి. మీలాంటి వాళ్ళు చూసేవాళ్ళు దాన్ని క్రియేట్ చేసుకునేవాళ్ళు. అది చూసి అరే! మా ఫోటోస్ కూడా అలా ఉండాలి అని అనుకునే ఇలాంటి వాళ్ళు ఉన్నంత సేపు అలాంటివి కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి. అవి పోతూనే ఉంటాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, పోతాయి. కానీ ఎవరు పట్టించుకోరు. అండ్ ఎవ్వరు కూడా దాన్ని అరే! చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదని ఎవ్వరు ఆలోచించరు. మాకు నచ్చింది మేము జేసుకుంటాం. మీకెందుకమ్మా అని ఆ వేలో థింక్ జేస్తారు. బట్ దానివల్ల ఎంత ప్రాబ్లమో మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు. అర్థమయ్యే టైం అయితే ఇప్పుడొచ్చింది మీకు. అందుకే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. మెయిన్‌గా పర్టిక్యులర్‌గా రీజన్ ఏంటి అంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కటే యూజ్ ఉండొచ్చు. దానివల్ల ఒక్కటంటే ఒక్కటే యూజ్ ఉంది. కానీ ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఉన్నాయి. ప్లీజ్ అర్థం జేసుకోండి కొంచెం. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు రీజన్ ఏంటి? ఏమైంది? అని జెప్పి. నేను ఈ రీజన్ కోసం మీరైతే వీడియో ఎండ్ వరకు జూడండి. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ జూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ జేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ జేయండి. ఖచ్చితంగా నేనైతే దానికి రిలేటెడ్ వీడియోస్ అనేది తీసి యూట్యూబ్‌లో పెడతాను. ఏమైంది అంటే ఇప్పుడు రీసెంట్ డేస్‌లో చాలామంది అట్లా వీడియోస్, ఫోటోస్ ఎడిటింగ్ జేసి పెట్టుకుంటున్నారు. సో, అవి ఏఐ ఎడిటింగ్ అంటున్నారు గదా! జెమినీ ఏఐ ఎడిటింగ్ ఇట్లాంటివి చాలా గూగుల్ లో ఎడిట్ చేస్తున్నారు గదా! సరే అండి మీరు ఎడిటింగ్ జేసుకుంటున్నారు. మొబైల్‌లో ఏదైనా యాప్స్ ఉంటే దాంతోని ఎడిటింగ్ జేసుకోండి. అంతేగాని గూగుల్ యాక్సెస్‌కెళ్ళి అందులో గూగుల్‌కి మనం మొత్తం యాక్సెస్ ఇస్తున్నాం. గ్యాలరీలో ఉన్న మొత్తం యాక్సెస్ ఇస్తున్నాము. ఓ ఓన్లీ వన్స్ యాక్సెస్ ఇవ్వట్లేదు. మనం గ్యాలరీలో ఉన్న అన్ని యాక్సెస్ దానికి ఇస్తున్నాం గాబట్టి, మనకు ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, ఇప్పుడు యాప్‌ని ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి, అది హ్యాక్ చేస్తే అండ్ అందులో ఉన్న ప్రతి ఒక్కరి డేటా ఆ హ్యాకర్ చేతిలో వెళ్ళిపోయినట్టే. సో, మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. రీసెంట్ డేస్‌లో చాలా చూసాను ఇలాంటివి. చూసి అలాంటివి చూసాక న్యూస్‌లో వచ్చాక గూడా ఎందుకిలా వాటి అవి కావాలి. ఆ ఫోటోస్ అట్లా గావాలి, ఇట్లా గావాలి. ఆ ఫోటోస్ ఎందుకట్లా చేసుకుంటున్నారో అర్థం గావట్లేదు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గూడా అండ్ వాళ్ళకి గూడా అసలు ఎందుకు అర్థం గావట్లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. ఎడ్యుకేటెడ్ పీపుల్ అలా జేసుకుంటున్నారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళే అసలు చాలామంది అదే ఈ జనరేషన్ వల్ల ప్రతి ఒక్కటి ఏది కొత్తగా వస్తే దాన్ని సో, అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. యాహ్! ఏమన్నా అంటే ట్రెండింగ్ అంటారు. యాహ్! ట్రెండింగే. నేను ఆబ్వియస్‌లీ కాదు అనను. బట్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌ని గూడా గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. అలాంటి వీడియోస్, ఫోటోస్ కావాలంటే నార్మల్‌గా ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవచ్చు. మన దాంట్లో చాలా ఇప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అనేటివి వస్తున్నాయి. దాంతోనే ఎడిటింగ్ చేసుకోండి గానీ, అంతేగాని ఇట్లాంటివి గూగుల్‌కి మనం అన్ని యాక్సెస్ ఇచ్చి మాత్రం అస్సలు ఎడిటింగ్ చేసుకోకండి. ఎందుకంటే అట్లాంటి వాటి వల్ల మన ఫోటోస్ అన్నీ హ్యాకర్ వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాయి. దాంతో పాటు మన గ్యాలరీలో ఉన్న ఒక్క ఫోటో కాదు, ప్రతి ఒక్క ఫోటో గూడా హ్యాకర్స్‌కి మనం మన చేతులారా మనం ఇచ్చినట్టే అవుతది. దానివల్ల ఏమవుతదని అనుకోవచ్చు. మీ ఫోటోస్ అన్నీ
మొత్తం వాళ్ళు మార్ఫింగ్ చేసి మీకే సెండ్ చేస్తారు. మీకే సెండ్ చేసి మాకు మనీ కావాలి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తారు. సో, అదే కాకుండా మనం గ్యాలరీలో మన ఫోటోసే ఉంచుకోము కదా! పర్సనల్ ఫోటోస్ ఉంటాయి అండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మనకు మెయిన్‌గా డాక్యుమెంట్స్ అయితే ఫోన్‌లో పెట్టుకుంటాం కదండీ ఫోటోస్. డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇంకా మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌బుక్ అండ్ ఏటీఎం కార్డ్. కొంతమంది ఏంటి అనంటే ఏటీఎం పిన్ నంబర్ మర్చిపోయే వాళ్ళు కూడా పిన్ నంబర్‌తో సహా ఫోటో తీసి పెట్టుకుంటారు. అండ్ ఇలాంటివన్నీ ఫోటోస్ అన్నీ మన గ్యాలరీలో పెట్టుకొని, మన గ్యాలరీ యాక్సెస్ మొత్తం గూగుల్‌కి ఇస్తే ఏమవుతదో ఒక్కసారన్నా ఆలోచించారా మీరు? ఎడ్యుకేటెడ్ పీపులే కదా! సో, ఇది ఆలోచించకుండా ఇంత పెద్ద తప్పెలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. చూసారా ఇలాంటి ఫోటోస్ ఎందుకమ్మా అసలకి? ఇలాంటి ఫోటోస్ వల్ల మీకు హ్యాపీనెస్ వస్తది కావచ్చు. అరే! ఇట్లా ఉంది, అట్లా ఉంది అనుకుంటారు కదా! కానీ ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వస్తదో నేనిప్పుడు చెప్తాను. ఒక్కసారి చూసి బుద్ధి తెచ్చుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఏంటి ఇంతలో సీరియస్ అవుతుందనంటే, సీరియస్ అవ్వాల్సిన విషయమే ఇది. చాలా సీరియస్ అవ్వాల్సిన విషయం. ఫోటోస్ ఒక ఫోటోస్ కోసం ఎంతలా చేస్తున్నారంటే అసలేంటి ఈ జనరేషన్ ఎక్కడికి ఎళ్తదో అసలేం అర్థం కావట్లేదు. ఎన్ని జూసినా గూడా వాళ్ళతోని మాకేం పని, న్యూస్‌తోని మాకేం పని, వాళ్ళతోని మాకేం పని, మాది మేము చేసుకుంటూ ఎళ్తామనే చేస్తున్నారు గానీ, ఒక్కసారి గూడా ఆలోచించట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయి సేమ్ మీలాగే ఒక తప్పు చేసింది. ఇది తప్పనే నేను చెప్తున్నాను. ఎందుకంటే తన ఫోటో గూడా ట్రెండింగ్‌గా కావాలి అండ్ ఓల్డ్ వేలో కావాలి. నాకు ఇట్లా కావాలి, అట్లా కావాలని చెప్పి గూగుల్‌కి యాక్సెస్ ఇచ్చేసింది. ఇచ్చేసి తన ఫోటో పెట్టి కింద తనకు ఏ మోడల్‌లో కావాలి, ఎట్లా కావాలి అని చెప్పి ప్రాంప్ట్ మొత్తం చేసి ఇచ్చేసింది. చేసేస్తే గూగుల్ గూడా చేసి ఇచ్చేసింది. గూగుల్ తప్పేం లేదందులో. గూగుల్ గూడా చేసి ఇచ్చేసింది. కానీ తను ఆ ఫోటోని పర్టిక్యులర్‌గా చూస్తే ఒక్క విషయం తనకి ఏర్పడి తను ఎంత ఫీల్ అయిందో తెలుసా మీకు? తను ఎంతలా బాధపడిందంటే, అరే! వేస్ట్‌గా చేశాను. నాలాంటి తప్పు ఎవరు చేయకూడదని చెప్పి తనిప్పుడు సోషల్ మీడియాలో పెట్టుకుంటుంది. ఏమైంది అంటే తను ఒక మంచి ఫోటోవే పెట్టింది. అండ్ తన డ్రెస్ సెన్స్ కూడా ఇప్పుడు మీకొక ఫోటో పెడతాను ఇక్కడ. ప్లీజ్ చూడండి. అండ్ ఆ ఫోటో ఫస్ట్ నార్మల్‌గా పెడతాను చూడండి. దాని తర్వాత జూమ్ చేసి పెడతాను. తన డ్రెస్ సెన్స్ చూసారా ఎంత బావుందో. మంచి డీసెంట్ ఫోటోవే పెట్టింది. అండ్ నాకిలా ఈ వేలో ఒక శారీ వేసుకున్న వేలో నాకు ఒక ఫోటో కావాలి అని పెడితే గూగుల్ గూడా ఇచ్చేసింది. చాలా ఫాస్ట్‌గా 1 సెకండ్‌లో ఇచ్చేస్తదట్లా. సో, అట్లా ఇచ్చేసింది. మనకు బయట ఫోటో దిగితే గూడా అంత 1 సెకండ్‌లో ఇవ్వరు గానీ గూగుల్ మాత్రం ఇస్తుంది మనకి. ఆ 1 సెకండ్‌లో ఫోటో అయితే వచ్చింది. తను చూసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ తర్వాత దాన్ని పర్టిక్యులర్‌గా చూస్తే తను ఎంత షాక్ అయిందో తెలుసా? అండ్ తనకి ఆ డ్రెస్‌లో కనిపించని ఫోటో, ఆ శారీ వేసుకున్న ఫోటోలో ఎట్లా కనిపించింది ఆ పర్టిక్యులర్‌గా చూసారా? అక్కడ పైన చూసారు గదా! తనకి సర్కిల్ చేసి పెట్టాను. అదేంటో తెలుసా? తనకి ఒక పుట్టుమచ్చ ఉందిక్కడ. ఆ చిన్న పుట్టుమచ్చ గూగుల్‌కి ఎట్లా కనిపించింది? డ్రెస్సింగ్‌లో కనిపియంది. గూగుల్‌కి ఎట్లా కనిపించింది డ్రెస్ లోపలిది? కొంచెం నాలెడ్జ్ పెట్టి ఆలోచించండి అబ్బా! మనం ఒక ఫోటో పెడుతున్నామంటే అండ్ అది ఎంతలా స్కాన్ చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని కొంచెం ఆలోచించండి. చూసారా? అట్లా స్కాన్ చేసి తనకు పుట్టుమచ్చ ఎక్కడుందో అక్కడ పెట్టి తను కనిపించేలా చేసింది. సో, తను చాలా షాక్ అయిపోయింది. ఏంటి అసలకి ఆ ఫోటోలో కనిపించింది ఈ ఫోటోలో ఎట్లా కనిపిస్తుంది? అండ్ తనైతే చాలా టెన్షన్‌గా ఫీల్ అయింది. సో, అలాంటి పరిస్థితి మీకు రావద్దు అని చెప్పి నేనైతే చెప్తున్నాను. ప్లీజ్ కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండబ్బా! ఇట్లాంటివి చాలా డేంజరస్. ఇలాంటివి చాలా డేంజరస్ అంటే డేంజరస్. తర్వాత మీకే అర్థమవుతది. ఫోటోస్ మార్ఫింగ్ చేసి పంపించి, మీ రిలేటివ్స్‌కి వాళ్ళకి వీళ్ళకి పంపించి అండ్ మనీ అడిగితే బావుంటదా? కొంచెం ఆలోచించండి. అడుగుతున్నారు. ఇట్లాంటివి జరుగుతున్నాయి. చాలా యాప్స్ చూస్తున్నారు గదా! చాలా గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ వాటి వల్ల చాలామంది స్టూడెంట్స్ అనేది లాస్ అవుతున్నారు. చాలామంది అరే లోన్స్ అని అలాంటివి యాప్స్ ఇన్‌స్టాల్ జేసుకోకండి. అసలెందుకు ఇలాంటి యాప్స్ మనకు ప్లే స్టోర్‌లో ఇట్లాంటివి ఎందుకు బెడుతున్నారో అసలు అర్థం గావట్లేదు. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అయినా గూడా ఎందుకిలా బిహేవ్ జేస్తున్నారో తెలీదు. కనీసం ఇప్పుడైనా జాగ్రత్తగా ఉంటారని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో తప్పుగా అనిపిస్తే ఐ యామ్ వెరీ సారీ. నేనైతే ఈ వీడియో మీకందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది అనే నేను అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అవ్వదు అని అనుకున్న వాళ్ళైతే మాత్రము సో, స్కిప్ చేసేయండి. ఇంక నేనేం చేయలేను. మీకు ఇలాంటివి యూజ్‌ఫుల్ కావండి. ఇలాంటివి యూజ్‌ఫుల్ కావు. బయట ఎట్లా జరుగుతున్నాయి, అట్లా జరుగుతున్నాయి యూజ్‌ఫుల్ గాదు. ఈ ట్రెండింగ్‌లో ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి, ఏ వేలో చేసుకోవాలి, అట్లాంటి వాటికి అవి మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. అట్లాంటివి మాత్రమే చూస్తారు మీరు.
సో ఇలాంటివి యూస్ఫుల్ కాకపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. యూట్యూబ్ రిలేటెడే కానీ, బయట జరిగే సిచ్యువేషన్ రిలేటెడే కానీ. అండ్ ఏ వీడియో అయినా పర్లేదు కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియోకి రిలేటెడ్గా నేను వీడియో పోస్ట్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కైరా క్రియేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బట్ వన్స్ అగైన్ జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు. థ్యాంక్ యూ. బాయ్.